ముందే చెప్తున్నా, మీరు కానీ సెన్సిటివ్ పర్సన్స్ అయితే ఈ వీడియోని అస్సలు చూడకండి. ఎందుకంటే ఈ కేసు చాలా దారుణంగా భయంకరంగా ఉంటుంది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మనిషి అనడం కంటే రాక్షసుడు అనడం కరెక్ట్. అసలు ఏం జరిగిందంటే, జిల్లెలగూడలోని గురుమూర్తి వెంకటి మాధవి అనే ఇద్దరు భార్యాభర్తలుగా ఉంటున్నారు. అయితే గురుమూర్తికి తన భార్యకి గొడవలు రావడం వల్ల తన భార్యని ఎలా చంపాడంటే చెప్పాలంటే నాకే భయమేస్తుంది. అంత భయంకరంగా చంపాడు ఈ రాక్షసుడు. ఒక రోజు గురుమూర్తి ఫుల్ గా మందు తాగి ఇంటికి వచ్చి మాధవిని గోడకేసి కొట్టడంతో అక్కడికక్కడే మాధవి చనిపోయింది. ఎలాగైనా సరే ఈ హత్య తన మీద రాకూడదని, తన భార్య శవాన్ని మాయం చేయాలని గురుమూర్తి ఎన్నో ప్లాన్లు వేశాడు. అయితే చివరికి ఒక ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఫ్రెండ్స్, మనం చికెన్ షాప్ కు వెళ్తే అక్కడ మాంసాన్ని కొట్టడానికి ఉపయోగించే రౌండ్ గా ఉండే ఒక చెక్కని మీరు చూసే ఉంటారు. అలాంటి చెక్కని కత్తిని ఇంటికి తీసుకువెళ్లి, అలాగే ఇంట్లో పడి ఉన్న తన భార్య శవాన్ని బాత్రూమ్ లోకి తీసుకువెళ్లి గురుమూర్తి తన భార్య బాడీని అతి దారుణంగా ముక్కలుగా నరికి ఆ ముక్కలను కుక్కర్ లో ఉడికించాడని చాలా మంది అంటున్నారు. కానీ అది నిజం కాదు. ఆ ముక్కలను స్నానం చేసే హీటర్ తో వేడి నీళ్ళల్లో ఒక బకెట్ లో వేసి దాంతో ఉడికించాడు. అలా ఉడికించిన ఆ డెడ్ బాడీ ముక్కలను మళ్ళీ తీసుకువచ్చి ఒక పొయ్యి మీద కాల్చాడు. అలా కాల్చిన ఆ ఎముకలను మాంసాన్ని మొత్తం పొడి పొడిగా చేసి దానినంతా బయటకు తీసుకువెళ్లి ఒక కాలువలో వేశాడు. సో ఫ్రెండ్స్, ఈ దారుణమైన సంఘటన మీద మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.